హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. మనకి ఈరోజు మార్నింగ్ వచ్చేసి టెట్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా, దానికి సంబంధించి మరికొన్ని బిట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. టెట్ ఎగ్జామ్ వచ్చేసి మరీ అంత డిఫికల్ట్గా అయితే రాలేదండి, చాలా సింపుల్గానే వచ్చింది. చాలా క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఓల్డ్ టెట్ పేపర్స్ నుంచి వచ్చాయి అనేసి చెప్తున్నారండి. సైకాలజీకి సంబంధించి కానీ మ్యాథ్స్కి సంబంధించి సేమ్ కొన్ని మోడల్స్ అయితే అలా వచ్చాయి అనేసి చెప్పడం జరిగింది. అలాగే 7th 6th ఇవి వచ్చేసి ఏవి జరుగుతున్నాయి అంటే మనకు కొత్తగా బుక్స్ వచ్చాయి కదా, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్సే అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువగా సైకాలజీలో వచ్చేసి మనకు పాతగా టెట్ పేపర్ ఉంది కదా 2022లో, ఆ పేపర్లో ఉండేటటువంటి టాపిక్స్నే మనకు ఎక్కువగా అయితే కవర్ చేశారండి. సో ప్రతి ఒక్కరు ఆ టాపిక్స్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చదువుకోండి. టెట్లో సైకాలజీకి సంబంధించి మీకు ఈజీగా 30 మార్క్స్ కూడా మీరు స్కోర్ అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ మనకు మ్యాథ్స్కి సంబంధించి చూసినట్లయితే సింపుల్గా బేసిక్ క్వశ్చన్సే అడిగారండి, చాలా డెప్త్గా అయితే వెళ్ళలేదు అనేసి చెప్తున్నారు. సగటుకు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రేఖాఖండానికి ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చడము, కొన్ని వచ్చేసి మనకు ఏదైనా ఒక సమీకరణం ఇచ్చేసి దాని యొక్క పరిమాణం ఎంత అనేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీర్ఘచతురస్రానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనకు మ్యాథ్స్కి సంబంధించి సింపుల్గా బేసిక్ క్వశ్చన్సే అడిగారు అనేసి ఇచ్చారండి. ఎడిషను, అలాగే సగటుకు సంబంధించి, నెక్స్ట్ కాలం వేగానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈవీఎస్లో చూసుకున్నట్లయితే మనకు ఈవీఎస్కి సంబంధించి ఆర్టికల్ 40 అనేది దేనికి తెలుపుతుంది అనేసి ఇచ్చారంట. సో ఇది వచ్చేసి గ్రామ పంచాయతీని తెలుపుతుందండి. నెక్స్ట్ పున్నమి పూత అమావాస్య ఆరగింపు అనేసి ఇచ్చారంట, ఇది వచ్చేసి తేనె తుట్టె అండి. నెక్స్ట్ ఇంకా మనకు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈవీఎస్కి సంబంధించి చూసుకున్నట్టయితే రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అనేసి ఇచ్చారండి. బాణోదయము సంధిరాయం అనేసి అడగడం జరిగింది. నెక్స్ట్ క్లినికల్ పద్ధతి అని దేనిని అంటారు. ఆర్టీఈ ప్రకారం ఎలిమెంటరీ విద్య వయస్సు ఎంత అనేసి ఇచ్చారంట అండి. నెక్స్ట్ ఆర్యభట్ట ఉపగ్రహం ఎప్పుడు, అంటే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని మనం ఎప్పుడు లాంచ్ చేశారో అనేసి అడిగారు. 19th April 1975. నెక్స్ట్ అమ్మఒడి పథకానికి అర్హత సాధించాలంటే ఎంత శాతం హాజరు కావాలి అనేసి ఇచ్చారండి. 75% హాజరు అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఆహారం అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. ఇది వచ్చేసి నిర్నిబంధిత ఉద్దీపన, పావ్లోవ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ మిత్ర సహస్రి పుస్తక రచయిత గురించి అడిగారు. ఊష్మాక్షరాలు, నెక్స్ట్ విభక్తి గురించి, అలాగే సంయుక్తాక్షరం గురించి, ద్విగు సమాసం, విరామ చిహ్నాలు, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా కవర్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కటి కూడా మీరు నేర్చుకొని వెళ్ళండి. విరామ చిహ్నాలు కానీ, లేకపోతే సమాసాల గురించి, విభక్తుల గురించి, సంయుక్తాక్షరం, ఊష్మాక్షరాలు అంటే ఏంటి, సరళాలు అంటే ఏంటి, పరుషాలు అంటే ఏంటి, తర్వాత ఉద్ధారణ చిహ్నాలు అంటే ఏంటి, వాక్యాంత బిందువు, వాక్యాంశ బిందువు, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అభ్యాసన బదలాయింపులండి. అభ్యాసన బదలాయింపు క్వశ్చన్ అనేది మనకు లేకుండా క్వశ్చన్ పేపర్ కూడా ఉండదండి. అభ్యాసన బదలాయింపుకు కానీ సంఘర్షణకు సంబంధించి కంపల్సరీ మీరు 2 minutes చదివినా కూడా మీకు క్వశ్చన్స్ అయితే ఈజీగా పెడతారండి. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల గురించి, నెక్స్ట్ కిండర్ గార్డెన్ను ప్రవేశపెట్టింది ఎవరు అనేసి ఇచ్చారు, ప్రోబెల్ అండి. నెక్స్ట్ MOOC అబ్రివేషన్ అడిగారు, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు, ఐసిటీకి సంబంధించిందండి. నెక్స్ట్ ప్రజ్ఞా రకాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు అనేసి ఇచ్చారు, ఎబ్బింగ్ హౌస్. మనల్ని చాలా క్వశ్చన్స్లలో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్లే అండి ఇవి. ఎరిక్సన్ దశలు గురించి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి పావ్లోవ్ సిద్ధాంతము, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంటే అండి. అలంకారాలకు సంబంధించి, జగనన్న విద్యా దీవెనకు సంబంధించి మీకు క్వశ్చన్ అయితే చెప్పాను కదా అది. అలాగే కాలాలు అంటే వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఇవన్నీ ఉన్నాయి కదా, తద్ధర్మార్థక కాలం, వీటికి సంబంధించి ఒక క్వశ్చను. ఇలా మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవి వచ్చేసి మనకు ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో
ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. మీరు కనుక మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అనేది రాసుంటే మీరు ఎలా రాశారు, క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైతే రేపు ఎల్లుండికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చేసి మోడల్ పేపర్స్లో ఉండేటటువంటి టాపిక్స్ని కంపల్సరీగా కవర్ చేయండి. ఎందుకంటే సైకాలజీ కానీ మ్యాథ్స్కి కానీ సంబంధించి చూసుకున్నట్లయితే మీకు దాదాపు రిలేటెడ్గా ఉండేటటువంటి క్వశ్చన్సే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఒక రకంగా అయితే ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడైతే టైం అయితే తక్కువగానే ఉంది. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రీవియస్గా ఉండేటటువంటి పేపర్స్లలో మనల్ని ఏమేమి అడుగుతున్నారు, సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, లేకపోతే వర్బ్స్, ప్రపోజిషన్స్, ప్రొనౌన్స్ అలాంటి చిన్న చిన్న టాపిక్స్ అన్న మీరైతే కవర్ అయితే చేసుకొని వెళ్ళండి. సో ఇవి వచ్చేసి మనకు ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి సెషన్ అండి. ఎవరైనా మీరు ఎగ్జామ్ రాసుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే క్వశ్చన్లు అయితే చేయండి. మీలాంటి విద్యార్థులకు ఉపయోగపడతాయి.